గుండ్లకమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగం వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఈ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఆయన కిందనే వస్తుంది. నిన్నే సమీక్ష పెట్టాం. సమీక్ష పెట్టి ఒక నిర్ణయం చేశాం. ఒక 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంకొక 600 కోట్లు వస్తుందంటే ముందు తీసుకురమ్మని చెప్పాను. ఒక 60,000 కోట్ల రూపాయలు దగ్గర అదనంగా ఖర్చు అవుతుందంటే అవి కూడా చేయమన్నాను. ఈరోజు ఇలాంటి ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వాటర్ స్కీమ్ ఉంది. ఆ వాటర్ స్కీమ్ను చూస్తే ఎప్పుడో కట్టిన వాటర్ స్కీము ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మళ్లీ కొత్తగా కట్టుకునే అవకాశం ఈ జల్ జీవన్ మిషన్ లో ఉంది. దాన్ని కూడా ఉపయోగించకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ముందుకు పోయాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి 7 వైట్ పేపర్లు ఇచ్చాను. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత దోపిడీ చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారో అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాను. అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశమైనప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే ఒక కుటుంబం అయితే మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా. ఈ ఊర్లో కూడా అమ్మా, మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు, ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీ